ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్స్ అండి. దే ఆర్ ద పీపుల్. మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ వాళ్ళే అవతల ఆడియన్స్ కి రీచ్ చేస్తారు. దట్స్ ద మీడియం. సో నేను విన్నాను ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ప్రతి సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఏ సినిమా అయినా ఫస్ట్ వాళ్ళంటేనే ఒక ఆడియన్స్ కి రీచ్ అవుద్ది. సో ఆ సోర్స్ ఆఫ్ దీంట్లో మా చిన్న సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక్క మాట చెప్తాను అండి అబౌట్ మీడియా ఎస్పెషలీ. సో నేను ఎక్కువ వింటుంటాను, సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్ ఏంటంటే, బట్ ఇట్స్ నాట్ నెగిటివ్ గా తీసుకోవద్దండి. ఏంటంటే మీడియా ఇస్ లైక్ పారాసైట్ అని వింటుంటాను, బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అనేది నా ఇంటెన్షన్ అండి. వై దే ఆర్ ద పారామౌంట్స్, దే ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ హూ మనల్ని జనాలకి రీచ్ చేసి థియేటర్ వరకు జనాలు రప్పించగలిగే సత్తా మీడియాకు ఉంది. సో నా చిన్న సినిమా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. బిఫోర్ అండ్ ఇప్పుడు మన చైతన్యరావు గారు అన్న వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ అన్న. నేను అన్నతో ఎవరు వెబ్ సిరీస్ లో వర్క్ చేశాను. అండ్ అన్న ఎంత ఇప్పుడు అంటే బేసిక్లీ మన యాక్టర్స్ అంటే మెథడ్ యాక్టింగ్ ఇది అంటారు. దిస్ బయాల్ దట్ మా వరకు ఏంటంటే, అన్న ఇంత ఇన్స్టాంట్ గా మనం ఒక సీన్ చెప్పినా కానీ, ఒక చెప్పినా కానీ దాన్ని అన్న ఎంత ఇంప్రూవైజ్ చేస్తారంటే, మనం ఇలా చేయొచ్చా అని చేసి చూపిస్తారు. మనం ఇలా చేస్తే అలా ఉంటుంది. సో హౌ డెడికేటెడ్ ఈస్. సో దట్స్ వై ఈస్ హియర్. అండ్ మీరు చూసుకుంటారు అన్న ఈస్ వెరీ స్ట్రగుల్ నుంచి వచ్చారు. 30 years of బంధువుల్లో తన పర్ఫార్మెన్స్ చూసి బికమ్ సచ్ ఒక ఇంపాక్ట్ ఉన్న హీరో లాగా మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అతని డెడికేషన్ వల్ల అన్న ఇక్కడ ఉన్నారు. అండ్ అన్న ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అన్న గురించి ఒక మాట చెప్పాలి. ఎస్పెషలీ నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే, మన క్రీడా గోళ మూవీలో అన్న చాలా మంచి చేశారు. అందులో నాకు మన కార్లో వెళ్తే ఒక సీన్ ఉంటుంది. అన్న అందులో కొంచెం నత్తి అన్న చిన్న డిఫరెంట్ రోల్ చేశారు. వెళ్తే ఏంటంటే, డబ్బులు కావాలి సార్. ఎంత కావాలంటే 2 కోట్లు ఏం చేస్తాడు? డబ్బులు అంటే ధైర్యంగా బతకొచ్చు సార్. అండ్ దట్ పర్టికులర్ డైలాగ్ నాకు గుర్తులేదు. ద వే ఆఫ్ హిస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్, అందులో మీరు రివ్యూస్ చేయండి ఒకసారి ఎవరైనా, ఇది మీకు గుర్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్. అంటే అన్న అంత పర్టికులర్ గా ఏంటంటే అట్టే విషయంలో ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఇన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వచ్చాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వర్క్ చేసిన వాళ్ళు వన్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. అండ్ ఎనీ టైమ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. చాలా మన ఓడిలో వర్క్ చేసిన వాళ్ళు చాలా నీట్ గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అన్నకు వచ్చినందుకు చెప్పాను. చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు, అండ్ నేను ఓకే ఎందుకు బ్రాంచ్లో ఉన్నప్పుడు అన్న చేశారు వర్క్ చేసినప్పుడు. అండ్ అన్నప్పుడు బ్రాంచ్లో అందరూ కూడా అండ్ చెప్పగానే అన్న నేను సపోర్ట్ చేస్తున్నాను. చిన్న సినిమా అన్నా అండ్ డూయింగ్ ఆల్సో ప్రాజెక్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో డెఫినెట్లీ ఆయన సపోర్టింగ్ గా ప్రాజెక్ట్ ఉన్నారు. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు. వెరీ థ్యాంక్స్ అన్న. వెరీ థ్యాంక్ యూ. అండ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాస్ట్ అండ్ క్రూ అండి. సారీ అండి. ఒక చిన్న ఇన్సిడెంట్, ట్రైన్లో రైల్వే కాలేదు మన అన్న చేశారు సత్యప్రియం. అండ్ అంటే వెరీ థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. అండ్ అయితే రీసెంట్ షేర్ చేసుకోవాలి ఏంటంటే, నేను ఫస్ట్ ఇన్షియల్ గా నేను ఈజ్ ఆల్సో టెక్నికల్ గా కూడా తను వెరీ సూపర్ ఇది అనమాట. అండ్ నాకు చాలా నచ్చింది అన్న గురించి. టెక్నికల్ గా అండర్స్టాండ్ విషయం. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు. అండ్ మా టెక్నీషియన్ అండ్ స్టార్ట్ విత్ మై గుణశేఖర్ డిఓపి గారు. మీరు ఆయన రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారి దగ్గర లోన్ అడ్వకేట్ డిఓపి గారు వస్తే రాజశేఖర్ స్పిరిట్ కూడా వర్క్ చేస్తున్నారు. స్పిరిట్ కూడా లోన్ అడ్వకేట్ గా చేస్తున్నారు. మీరు రాజశేఖర్ గారి దగ్గర అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈజ్ ద డైరెక్టర్స్ కెమెరా ఏంటంటే తను ఎంత వర్క్ ఎలాంటి అలర్ట్ చేసుకుంటారు అంటే మీరు అబ్జర్వేట్ తీసుకుంటారు. సో ద సేమ్ అబ్జర్వేట్ అండ్ సందీప్ గారు రాజశేఖర్ గారు అలా ఒక అబ్జర్వేట్ ఒక మంచి వ్యూ అయ్యారు.
గుణశేఖర్ గారు అండ్ రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి దిస్ ఇస్ ద ఫిలిం ఫర్ మీ అండ్ గుణశేఖర్ గారు ఇద్దరు అలా డెఫినెట్లీ అవుతామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఆ కాంబినేషన్ లో ఉంది సచ్ ఇంటెలిజెంట్ అండ్ నాకు ముందు నుంచి విజువల్స్ కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు కదా ఆ చిన్న మాసి అది ఎక్కడ మిస్ అవ్వకుండా సో ఇద్దరు నీట్ గా కూర్చొని నీట్ గా చేశారు అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ మీరు డెఫినెట్లీ మా కాంబినేషన్ అంతా చూసారు అండ్ ఇట్ ఇస్ కన్నా డెఫినెట్లీ త్వరలో కూడా మీరు మంచి ప్రాజెక్ట్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకోవడం థ్యాంక్ యూ అండ్ మ్యూజిక్ అయితే శరణ వాసుదేవ్ గారు తన తెలియదు శశివన్ అనేది లీడ్ చేశారు ఇట్ ఇస్ వెరీ మంచి చాట్ బాస్టర్ మన ఊళ్ళో వచ్చింది మన సాంగ్స్ కూడా మంచి చాట్ బాస్టర్ అయ్యాయి సో తను యాక్చువల్లీ చెన్నైలో ఉన్నారు చిన్న విషయం రాలేదు బట్ డెఫినెట్లీ నేను అంటే ఇట్స్ వెరీ ఎర్లీ దాని గురించి మాట్లాడడం బట్ ఏంటంటే దర్ ఆర్ 6 సాంగ్స్ వెరీ 4 సాంగ్లు ఇచ్చారు ఇప్పటికి మీరు వెరీ చాట్ బాస్టర్ అవ్వడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్స్ తను కూడా పాడేందుకు అట్ ద సేమ్ టైం మీకు బాగా తెలిసిన ఎడిటర్ కోఆర్డినేటర్ వరకల్యాణ్ గారు మీకు తెలుసు ఫ్రమ్ కలర్ఫుల్ ఫ్రమ్ డెకైట్ వరకు తన రియాజ్ వర్క్ ఎలా ఉంటుందంటే మీరు బేసికల్ ఏంటంటే ఫేస్ మీద వర్క్ ఎడిటర్ చూసుకుంటారు ఫాస్ట్ ఫేస్ లో వర్క్ చేస్తారు ఎడిటర్స్ అలా ఈజ్ ద పర్సన్ నేను చేసిన లిమిటెడ్ ఎడిటర్స్ లో తను ఏంటంటే ఎమోషన్ మీద కట్ చేస్తారు ఎమోషన్ మీద కట్ చేస్తే అది నేను అంబాసిడర్ మ్యారేజ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నేను చూసాను ఒక వే ఆఫ్ డీలింగ్ తను ఎలా ఎడిటింగ్ ఏంటి తన ఒక షార్ట్ కానీ ఒక మూమెంట్ కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఈ ఎమోషన్ పడుతుంది అంటే పడుతుంది లేదంటే పడదు ఈ ఫైటింగ్ బయట ఫైట్ చేస్తారు లేదు లేదు పడుతుంది అని బట్ ఇంటెలిజెంట్ మీన్స్ మీరు చూస్తారు ఎందుకంటే నేను చేసే సినిమాలో మేజర్ నేను 4 ఎలిమెంట్స్ పెట్టుకుంటాను యాజ్ ఏ ఇండియన్ ఫిల్మ్ లో మేజర్ గా వర్క్ అయ్యే విషయంలో ఎమోషన్ ఎలివేషన్ యాక్షన్ డ్రామా దీస్ ఆర్ ద మై 4 నా వరకు నా కంటెంట్ లో నేను చేసే సినిమాలో ఉండాల్సిన 4 థింగ్స్ ఇవి సో ఈ వీటిని బాగా డీల్ చేయడంలో ఈజ్ ద పర్ఫెక్ట్ డీల్ చేశాను అండ్ అతను కలర్ఫుల్ దగ్గర నుంచి తన ఎమోషన్ విషయంలో కానీ ఎడిట్ విషయంలో ఈజ్ వెరీ పర్ఫెక్ట్ నా సినిమాకి అంతే బాగా ఎడిట్ చేస్తున్నారు అండ్ సంటైమ్స్ డెకైట్ ఇంటెన్షన్ లో అది మన ఓటీటీ చేయాల్సిన విషయం రాలేకపోయారు అండ్ థ్యాంక్ యూ కొరటి పవన్ కళ్యాణ్ గారు అండ్ నెక్స్ట్ మా యాక్టర్స్ గురించి మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్ర గారు ఉన్నారు మీరు యాక్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది హై పొజిషన్ సచ్ గ్రేట్ యాక్టర్ అండి మీరు ఇదే చూసారా సినిమాలో మంచి ఇది ఉంటుంది అంటే ఆ క్యారెక్టర్ ఇచ్చే ఎలివేషన్ నేను తెలుసు కానీ అండ్ మా ప్రేమ్ గారు చెప్పిన అండి ఇదేంటంటే జీవించేస్తారు మళ్ళీ ఏం లేదంటే జీవించడం అంటే ఎలా ఉంటుంది అంటే మామ అంటే మామే మా సెట్ లో కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన నా ప్రేమ్ గారు లేదంటే సార్ ఇలా ఏముండదు మామగారు అసలు అంత ఇన్వాల్వ్ అనమాట అంటే మన ఇండియా క్యారెక్టర్ మామూలుగా చూసారు సచ్ జెంటల్ పర్ఫార్మెన్స్ అండి ఈజ్ బీన్ క్యారెక్టర్ ఉంది మన దీంట్లో కూడా చేస్తున్నారు స్పిరిట్ లో కూడా ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ బిగ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ కన్నా కూడా వన్ బిగ్ థింగ్ అవుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రూపేష్ బ్రో మీరు యాక్చువల్లీ ఈజ్ వెరీ వర్స్టైల్ అండి నేను ఆర్ట్స్ టీచర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సీన్ ని 10 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయగలరు సో మీరు చాలా తక్కువ మందిలో చేస్తారు బట్ ఈజ్ దట్ వన్ అనమాట అంటే నేను ఒక్క సీన్ చెప్పిన ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు నాట్ ఇన్ ద సెట్ నేను చేసి రిహార్సల్ చేసేటప్పుడే అంత మంచిగా నీట్ గా ఇన్వాల్వ్ చేయగలరు అనమాట నాకే అనిపించేయగలరు ఇలాగే చేయొచ్చా ఇలాగే చేయొచ్చా అని బట్ వీళ్ళు చూస్తారు నేను చేసిన నేనేమంటే ఇట్స్ నాట్ విలన్ అని చెప్పను ఇట్స్ యాంటీ హీరో నేను ఇప్పుడు ఆయన నిరేసినప్పుడు చెప్పాను మీకు ఇప్పుడే చెప్తున్నాను అంటే క్యారెక్టర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది నేను మేజర్ గా ఏంటంటే ఇది క్యారెక్టర్స్ బేస్డ్ ఉంటాయి విలన్ హీరో కంటే కూడా క్యారెక్టర్స్ బేస్డ్ తో వెళ్ళే సినిమా ఇది డెఫినెట్లీ అది మీరు ఈ క్యారెక్టర్ లో చూస్తారు మీరు రోషన్ క్యారెక్టర్ లో చాలా నీట్ గా నాకు పర్ఫార్మెన్స్ ఇచ్చారు అది మీకు నచ్చిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్